ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ గ్రాండ్ ఈ మూడింటికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సింపుల్ అండ్ స్వీట్గా జనాలకు అర్థమయ్యేలాగా చెప్పండి. సో నేను ఇందాక మీకు ఆల్రెడీ గ్రాండ్ గురించి చెప్పాను. గ్రాండ్ అంటే ఇట్ నీడ్స్ ఎనర్జీ, ఇట్ నీడ్స్ పర్సనాలిటీ, ఇట్ నీడ్స్ డ్రామా. ఈవెన్ మేము వాక్ చేసేటప్పుడు కూడా ట్వర్ల్ చేయడము, హెయిర్ ఇట్లా అనడం ఇవన్నీ చేస్తాం బికాస్ ఇట్స్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. యూనో ఒక అమ్మాయి తన ఇందులో కూడా తన అందాన్ని ఎలా హౌ బ్యూటిఫుల్ షీ ఫీల్స్, how beautiful she is feeling in her own body, in her own skin, despite of whatever flaws she have. It's grand. యూనివర్స్ అండ్ వరల్డ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉన్నారు. సిగ్గుపడుతూ షైగా క్యూట్గా అట్లా వాళ్ళు ఇష్టపడతారు. ఇట్స్ జస్ట్ దట్ ఓనర్స్ పర్సెప్షన్ అండి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక రూల్, ఒక్కొక్కళ్ళు ఇష్టపడతారు వాళ్ళ పర్సన్. మా ఆర్గనైజేషన్ వచ్చేసి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్. సో మా రిప్రజెంట్ చేస్తుంది లైక్ పేజెంట్. మాకు వచ్చేసి స్టార్ ప్రొడక్షన్స్ వాళ్ళు, సో మిస్ గ్రాండ్ ఇండియా ఆర్గనైజేషన్ ఓనర్స్ వాళ్ళు, దే ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే నేను ఢిల్లీలో ఆడిషన్ ఇవ్వడానికి సో వాళ్ళు నా దగ్గర పర్టికులర్గా ఇష్టపడింది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. మిస్ గ్రాండ్ వాళ్ళు కమ్యూనికేషన్ ఎక్కువ లైక్ చేస్తారు. యా, కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ బ్యూటీ. వీళ్ళు మిస్ యూనివర్స్ వాళ్ళు బోత్, బట్ కాకపోతే they do have certain limitations. కొంచెం లిమిటేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. డేరింగ్ గా డాషింగ్ గా ఉండాలి అనే ఇది ఉండదు, రూల్ ఏమీ ఉండదు. ఓకే, ఇది మిస్ వరల్డ్, రెండు మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్ కూడా ఆ కేటగిరీలో సేమ్ కేటగిరీస్ ఉంటాయి కానీ బట్ డిఫరెన్స్ అంతే, ఒకటే చిన్న డిఫరెన్సెస్, అన్నీ ఒకటే. వీళ్ళ ప్యాటర్న్స్ అంటే ఎన్ని రౌండ్స్ ఉంటాయి దీంట్లో? లైక్ మాకు వచ్చేసి ఆల్మోస్ట్ నియర్లీ 15-16 రౌండ్స్ ఉంటాయండి. 15-16 ఎలా ఉంటాయి ఆ రౌండ్స్? ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే నేను రాండమ్ గా చెప్తాను. ఎలా ఏం క్వశ్చన్స్ చేస్తారు? సో why do you want to be the next Miss Grand India? What will you do if you win this pageant? Okay. And what do you think of feminism? ఇలాంటివి అంటే వాళ్ళకి ఇంప్రెసివ్ గా ఆన్సర్ చెప్పాలి. పాజెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు చూసుంటే మొన్న మిస్ వరల్డ్ లో కూడా ఎందుకు why do you want to be the next Miss World అని గోపాల్ సుజాత has answered it wonderfully. I was there. నేను చూసాను. నమ్రత శిరోద్కర్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు. సో చూసారు కదా, అట్లానే ఉంటాయి పాజెంట్ క్వశ్చన్స్. మేము విన్ అయితే ఏం చేస్తాం? సేమ్ అలాగే ఉంటుంది రౌండ్, ఇంటర్వ్యూ రౌండ్. పర్సనల్ ఇంటర్వ్యూలో మన పర్సనాలిటీ అడుగుతారు. ఇప్పుడు మీరు నన్ను ఎలా అడిగారు, మీ చైల్డ్హుడ్ ఎలా ఉంది, సో వాళ్ళు దాన్ని బట్టి కూడా అసెస్ చేస్తారు కదా. అసలు ఈ అమ్మాయి పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి ఎలా ఉంది, ఏం కోరుకుంటుంది ఈ అమ్మాయి, అసలు ఈ అమ్మాయికి ఏం కావాలి లైఫ్ లో, క్లారిటీ ఉందా లేదా ర్యాండమ్ గా వచ్చేసిందా ఈ ప్యాజెంట్ కి, ఇలాంటివన్నీ వాళ్ళు అసెస్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ తన విల్ ఎంత గట్టిదని చూస్తారు. వాటికి మార్క్స్ అన్ని పడతాయి. స్విమ్ సూట్ రౌండ్ ఒకటి ఉంటుంది. ఇట్స్ టు డిటర్మైన్ బాడీ బ్యూటిఫుల్, ఒక టైటిల్ ఇస్తారు. స్విమ్ సూట్ రౌండ్ ఒకటి ఉంటుంది. తర్వాత ర్యాంప్ వాక్. అది ఎలా సెలెక్ట్ చేస్తారు స్విమ్ సూట్ రౌండ్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళ పర్టికులర్ కేటగిరీస్ లో ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి అందులో ఫిట్ అయితే గనుక దే విల్ గివ్ మార్క్స్ అన్నమాట. ఇదే మీరు సెలెక్ట్ చేయడం అంటే ఒక్కో ఆర్గనైజేషన్ కి ఒక్కొక్క రూల్ ఉంటుంది దాంట్లో కూడా. కాదు, ఇప్పుడు ఇందులో సెలెక్ట్ చేయడం ఏం కాదండి. ఈ రౌండ్స్ అన్నిట్లో మార్క్స్ పడతాయి. మార్క్స్ కోసం అదే నేను గ్రాండ్ ఫినాలే ఇప్పుడు స్విమ్ సూట్ అన్నారు కదా మీరు, జస్ట్ దాని గురించి అడుగుతున్నాను నేను. స్విమ్ సూట్ లో అంటే లైక్ ఆ వైటల్స్ ని చూసి వాళ్ళు నాట్ ఓన్లీ ద వైటల్స్. కొంతమందికి వైటల్స్ ఉన్నా ఇఫ్ వి ఆస్క్ హర్ టు వాక్ ఆన్ ర్యాంప్ దే విల్ స్లిప్ అయిపోవడం కానీ షై అయిపోవడం కానీ. ఇట్ ఈస్ జస్ట్ దట్ హౌ కాన్ఫిడెంట్లీ ఆర్ యువర్ ఓన్ స్కిన్. ఇప్పుడు స్విమ్ సూట్ లో మోస్ట్లీ స్కిన్ కనిపిస్తుంది, కరెక్టా? మీ ఓన్ స్కిన్, మీకు పింపుల్స్ ఉన్నా, మీకు బ్లాక్ మార్క్స్ కనిపిస్తుంది. మరి అలా ఉన్నా కూడా అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉందా లేదా, క్యారీ చేస్తుందా లేదా, ట్వర్ల్స్ చేస్తుందా, మంచిగా టర్న్ చేస్తుందా కాన్ఫిడెంట్ గా, మళ్ళీ ఇలా చూసి కెమెరాని షార్ప్ గా చూస్తుందా, ఇవన్నీ చూస్తారు. సో లుక్స్ ని బేస్ చేసుకొని అంటే మీ టాలెంట్ మీరు ఎలా అయితే మీరు ప్రెజెంట్ చేయగలుగుతున్నారో ఆ టాలెంట్ ని చూసి మీ స్కిన్ టోన్ ని చూసి సెలెక్ట్ చేస్తారు. స్కిన్ టోన్ ఏం లేదు, స్కిన్ టోన్ కూడా కాదు. నేను అదే చెప్తున్నాను కదా, డస్కీ వాళ్ళు కూడా వెల్కమ్ అండి ప్యాజెంట్స్ లో. డస్కీ బ్యూటీస్ ఆర్ ఆల్సో మోర్ దెన్ వెల్కమ్. జస్ట్ మీ యాటిట్యూడ్ లెవెల్స్ అవన్నీ చూసి చేస్తారు అంతే. మీకు ఇలాంటి స్కిన్ ఉన్న, ఇన్ ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. వట్టిలిగో కండిషన్ తెలుసు కదా మీకు, ఇలా మచ్చలు ఆ మోడల్స్ కూడా వాక్ చేస్తారు ప్యాజెంట్స్ లో. అంటే వాళ్ళు మేకప్ వేసుకోవచ్చా? వేసుకోవాలనుకుంటే, బట్ మీ ఓన్ స్కిన్ లో నడిస్తే ఇంకా బోల్డ్ గా అనిపిస్తుంది వాళ్ళకి. ఈ అమ్మాయి చూసారా ఎంత మందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఎంత కాన్ఫిడెంట్ గా నడుస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది పాయింట్ నాకు. సో 10 మందికి మనము అంటే లైక్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా ఉండే లా చేయాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు నన్ను అడిగితే నాకు యాక్నే ఉంది, ఓకే, యాక్నే అంటే పింపుల్స్
కామన్ అండి చాలా కామన్ మీ ఏజ్ గ్రూప్ లో ఇంకా అంతే కామన్ కామన్. నేను నా స్కిన్ లో నేను జనాలకి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను అమ్మాయిలకి బేసికలీ అది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే నెక్స్ట్ అండి ఇంకా ఏం నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది, స్టేట్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది. నా స్టేట్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణకి సంబంధించిన ప్రైడ్ ఒక యూనో దట్ ఈస్ వాట్ ఫర్ డిజైనర్స్ అందరు ఈ రోజు నాతో పాటు మీటింగ్స్ అన్ని జరుగుతున్నాయి. సో చాలా ఒక 10 to 20 మంది కలిసి ఆ కాస్ట్యూమ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. నేషనల్ కాస్ట్యూమ్ ఇట్స్ అ ప్రైడ్ ఫర్ ఇండియా. ఎవ్రీ ప్యాజెంట్ లో మీరు చూడండి రాణి రుద్రమాదేవి కొంతమంది చూపిస్తారు. మొన్న చూసాం నిధి గుప్తా అదే స్టార్టింగ్ డే ఏదో జెండా పట్టుకొని వచ్చారు ఆ నందిని టైంలో, గుప్తా. సారీ నందిని గుప్తా. సో ఆ టైంలో మా ఆవిడ ప్రెజెంట్ చేస్తారు అటువంటి కాస్ట్యూమ్స్. యా యాక్చువల్లీ అది కాకుండా ఇంకా మాది బాల్డ్ గా ఉంటుంది. ఇంకా bold ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాణి రుద్రమాదేవి కాన్సెప్ట్ మేము స్టేజ్ మీదకి ఆ సింహాసనం ని ఆ ఖడ్గాన్ని ఆ కాస్ట్యూమ్ ని తీసుకొస్తాం. అబ్బో ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ అయితే. రియల్లీ వెరీ బిగ్ లైక్ 20 kgs 30 kgs కూడా ఉంటాయి కొన్ని అన్నిట్లో మీరు ఎవాల్వ్ అయిపోవాలి మీకు. యా ఐ హావ్ టు డ్రాగ్ ఆల్ ఆఫ్ ద సెటప్ అక్కడ కూర్చో అలా పెట్టి నేను 2 సార్లు ఖడ్గం చూపించి ఒక క్వీన్ లా బిహేవ్ చేసి ఐ హావ్ టు కమ్ అండ్ సిట్ ఆన్ ద థ్రోన్. ఓకే గాట్ ఇట్. దట్స్ హౌ. దీనికి ఏమన్నా ప్రాక్టీస్ ఉంటుందండి మీకు పర్సనల్ గా? ఓకే ఇట్స్ లైక్ ఇప్పుడు అదే కదండి రోజు పొద్దున్న లేచి రాత్రి దాకా దిస్ హీల్స్ హావ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై బాడీ. ఆఫ్ కోర్స్ 6 inch హీల్స్ దే ఆర్ మై పార్ట్ ఆఫ్ మై బాడీ లిటరల్ గా. అట్లా అయిపోతుంది మాకు.